కలకలం రేగింది. కాసింతల కాశీ విశ్వేశ్వర ఆలయ ఆవరణలోని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో కలకలం రేగింది. కాసింతల కాశీ విశ్వేశ్వర ఆలయ ఆవరణలోని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి వివరాలని మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, విగ్రహాల ధ్వంసానికి సంబంధించి ఉన్న అప్డేట్స్ ఏంటి? అసలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు ఈ పని? చందు, ఏదైతే నంద్యాల జిల్లా ఆర్లగడ్డ పట్టణ శివారులోని ఒకుల నది ఒడ్డున వెలిసినటువంటి ఏదైతే సుప్రసిద్ధ శైవక్షేత్రమైనటువంటి కాసింతల శైవక్షేత్రం ఉంది. నిన్న అర్ధరాత్రి సమయంలో కొంతమంది గుర్తు తెలియని దుండగులు ఏదైతే ఈ కాసింతల క్షేత్రంలోని కాశీ విశ్వేశ్వర ఆలయ ఆవరణంలో ఉన్నటువంటి ఏవైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు అయితే ధ్వంసం చేయడం జరిగింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలతో పాటు మరో విగ్రహాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు నిన్న అర్ధరాత్రి ఏదైతే టెంపుల్ ప్రిమిసెస్ లోకి ఎంటర్ అయ్యి దుశ్చర్యకు పాల్పడినట్లుగా మనకైతే అర్థమవుతోంది. మొత్తం మీద అయితే ఏదైతే ఉదయం ఎక్కడైతే ఈ టెంపుల్ కి వచ్చినటువంటి పూజారులు వెంటనే సంఘటనా స్థలానికి సమాచారం అందుకోవడం, సంఘటనా స్థలానికి చేరుకొని విగ్రహాల ధ్వంసమైన తీరును అయితే వారు పరిశీలించడం జరిగింది. ఇదే విషయాన్ని స్థానిక పోలీసులకైతే వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సంఘటనా స్థలానికి పోలీసులు కూడా రావడం జరిగింది. మొత్తం మీద చూస్తే ఈ హిందూ సంఘాలు అయితే దీనిపైన మండిపడుతున్నాయి. గత కొద్ది కాలంగా ఏదైతే విగ్రహాలకు సంరక్షణ లేకుండా పోతోంది. అది ఇలాంటి సమయాల్లో అంటే ఇక్కడ ప్రముఖంగా ఈ శైవ క్షేత్రం చాలా ప్రముఖమైనది నంద్యాల జిల్లాలో. నంద్యాల జిల్లాతో పాటు పక్కనే ఉన్న కడప జిల్లాలో సంబంధించిన భక్తులు కూడా ఈ కాసింతల క్షేత్రానికి ఎక్కువగా వస్తుంటారు. ముఖ్యంగా కార్తీక మాసంలో ఈ శైవ క్షేత్రానికి అయితే భక్తులు విరివిగా వస్తుంటారు. ఇక్కడ ప్రత్యేక పూజలు అయితే చేస్తూ ఉంటారు. ఇలాంటి ఎంతో ప్రాముఖ్యత, పురాతన చరిత్ర కలిగినటువంటి ఇలాంటి ఆలయాలపైన విగ్రహాలపైన ధ్వంసం జరగడం అన్నది కొంత ఆందోళన కలిగిస్తుందనేసి భక్తులు అలాగే ఎవరైతే ఆలయ పూజారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇదే విషయాన్ని కొంత పోలీసులకు కూడా చెప్పడం జరిగింది. పోలీసులు సంఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. ప్రస్తుతం ఏదైతే కాసింతల పరిసర ప్రాంతాల్లో ఏదైనా అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయా ఏంటి అన్న దానిపైన అయితే పోలీసులు పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే విగ్రహాలు ధ్వంసం చేసిన వారు ఏ కారణంగా దీన్ని అంటే కావాల్సుకున్న ఉద్దేశపూర్వకంగానే ధ్వంసం చేశారా, లేకపోతే గుప్త నిధుల కోసం ఏమైనా ధ్వంసం చేశారా అన్న దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ గుప్త నిధుల కోసం అంటే నంద్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైతే ఉందో ఈ దేవాలయాలు ఇది ఎక్కువగా ఈ పురాతన ఆలయాల మీద ప్రత్యేకంగా అక్కడికి వెళ్లి ఈ గుప్త నిధుల కోసం తవ్వకాలు ఎక్కువగా జరుపుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఏమన్నా అలాంటి దుశ్చర్యకు ఏమన్నా పాల్పడ్డారా అన్న అనుమానంలో కూడా పోలీసులు అయితే ఉన్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద అయితే చందు, ఏదైతే ఈ ఆర్లగడ్డ పట్టణ శివారులోని జరిగినటువంటి కాసింతల క్షేత్రంలో జరిగినటువంటి ఈ ఆలయ విగ్రహాల ధ్వంసం అన్నది కొంత వివాదం తలెత్తే పరిస్థితులు అయితే ఉన్నాయి. వెంటనే దీనిపైన చూస్తున్నాం హేమంత్, నాగదేవత విగ్రహాల పై భాగాల్లోనే పగలకొట్టినట్టు కనిపిస్తోంది. మరి పోలీసులు ఏమంటున్నారంటే ఏదైతే గుప్త నిధుల కోసం అయితే వాటిని పక్కన పెట్టి తీసి వెతికే పరిస్థితి ఉంటుంది, కానీ కావాలని టార్గెట్గా చేసినట్టు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ అవన్నీ ఆధారాలుగా సేకరిస్తున్నారు ఆలయ పరిసర చందు. ఏదైతే ఈ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో నాగదేవత విగ్రహాలను ధ్వంసం చేశారో అంటే చుట్టుపక్కల ఏమైనా తవ్వకాలు జరిపారన్న అనుమానంలో కూడా పోలీసులు ఉన్నారు. ఈవెన్ ఎవరైతే పూజారులు కూడా ఇదే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే విగ్రహాలు పగలగొట్టారు, తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏమైనా గుప్త నిధుల కోసం ఇలాంటి తవ్వకాలు జరిపితేనే ఇలాంటి ధ్వంసము ఇలాంటి దుశ్చర్యలా పాల్పడతాననేసి పోలీసులు అయితే చెప్పడం జరుగుతోంది. ఈవెన్ దీనిపైన పూర్తి స్థాయిలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఏమన్నా
ధ్వంసం చేశారన్నది ఫస్ట్ ప్రైమరీ టార్గెట్ గా పెట్టుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు. మరో కోణంలో కూడా అంటే గుప్త నిధుల తవ్వకాల్లో కూడా ఇలాంటి దుశ్చర్యలకే పాల్పడతారు. గుప్త నిధుల తవ్వకాల కోసం ఇలాంటి ఏవైతే ధ్వంసాలు చేయడం అలాగే తవ్వడం లాంటివి చేస్తారనేసి పోలీసులు అయితే చెప్పడం జరుగుతుంది. ఏదైతే పూజారులు కూడా ఈ చుట్టుపక్కల అంటే సీసీ ఫుటేజ్లు అయితే ఇప్పటికైతే లేవు. బట్ ఏంటంటే ఆలయ ప్రిమిసెస్ చుట్టుపక్కల ఏమన్నా సీసీ ఫుటేజ్లు ఉంటే అక్కడి నుంచి అంటే టెంపుల్లోకి ఎంటర్ అయ్యే క్రమంలో ఏమన్నా ఎవరైనా ఉన్నారా అన్నది గుర్తించే ప్రయత్నం అయితే చేస్తున్నారు పోలీసులు. ఈవెన్ దీనిపైన అంటే ఎవరైతే చుట్టుపక్కల ప్రాంతాల వారే ఈ దుర్ఘటనకు పాల్గొని ఉంటారు, ఇలాంటి దుశ్చర్యకు పాల్గొని ఉంటారు అనేసి మొదటి నుంచి పోలీసులు అయితే అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు. చందు. రైట్ హేమంత్, థ్యాంక్ యూ. క్షేత్రము మనకెంతో పురాతనమైనటువంటిది. ఇక్కడ సంతాన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలను కొందరు గత రాత్రి తాగుబోతులైన ఉండొచ్చు లేదా ఇతరులైనా వచ్చి ఉండొచ్చు ఇక విగ్రహాలను ధ్వంసం చేయడం జరిగింది. ఇక దేవస్థానంలో ఎంతోమంది భక్తి శ్రద్ధలతో ఆరాయిస్తున్నటువంటి విగ్రహాలను వారు ఇష్టం వచ్చినట్టుగా విగ్రహాలను ధ్వంసం చేసి వారి కొద్ది వారు వెళ్ళిపోయారు. కావున ఈ విషయాన్ని గ్రహించి హిందూ భక్తులందరూ కూడా వచ్చేసి కలిసికట్టుగా పోరాడవలసిందిగా కోరుచున్నాము. అంతేకాకుండా పోలీసు వారు కూడా తగిన చర్యలు స్వీకరించి ఈ యొక్క దొంగలను పట్టుకొని వారిని తగిన విధంగా శిక్షించాలని కోరుచున్నాము. కాశీంతల క్షేత్రము మనకెంతో పురాతనమైనటువంటిది. ఇక్కడ సంతాన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలను కొందరు గత రాత్రి తాగుబోతులు అయిన ఉండొచ్చు లేదా ఇతరులైనా వచ్చి ఉండొచ్చు ఇక విగ్రహాలను ధ్వంసం చేయడం జరిగింది. ఇక దేవస్థానంలో ఎంతోమంది భక్తి శ్రద్ధలతో ఆరాయిస్తున్నటువంటి విగ్రహాలను వారు ఇష్టం వచ్చినట్టుగా విగ్రహాలను ధ్వంసం చేసి వారి కొద్ది వారు వెళ్ళిపోయారు. కావున ఈ విషయాన్ని గ్రహించి హిందూ భక్తులందరూ కూడా వచ్చేసి కలిసికట్టుగా పోరాడవలసిందిగా కోరుచున్నాము. అంతేకాకుండా పోలీసు వారు కూడా తగిన చర్యలు స్వీకరించి ఈ యొక్క దొంగలను పట్టుకొని వారిని తగిన విధంగా శిక్షించాలని కోరుచున్నాము. కాశీంతల క్షేత్రము మనకెంతో పురాతనమైనటువంటిది. ఇక్కడ సంతాన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలను కొందరు గత రాత్రి తాగుబోతులైన ఉండొచ్చు లేదా ఇతరులైనా వచ్చి ఉండొచ్చు ఇక విగ్రహాలను ధ్వంసం చేయడం జరిగింది.